వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు మన ముఖ్య అతిథిగా పాల్గొని మరి దక్షిణ నియోజకవర్గం యావత్తు కూడా మొత్తం అంతా తిరుగుతూ ఈ రోజు మరి ప్రత్యేకించి భీమనగర్, కూతువారమాన్యం, మరి సౌత్ జైన్ రోడ్డు, ఈ అమ్మవారు ఇది పరిసర ప్రాంతాలను పర్యటించి ప్రతి ఒక్కరిని కూడా డోర్ టు డోర్ వెళ్ళి ప్రత్యేకించి కలిసి మరి అభ్యర్థించడం జరుగుతుంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రం మరి తప్పనిసరిగా మనకి కూటమి ఏదైతే ఉందో అది అధికారంలోకి 100% వస్తుంది. మరి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు మంచి మెజార్టీగా గెలుస్తున్నారు. సౌత్ లో జెండా ఎగరేస్తున్నాం. అంతేకాకుండా మరి సౌత్ ని అభివృద్ధి చేసుకోవాలంటే ఒక తెలిసిన వ్యక్తికి అక్కడ ఏంటంటే స్థానికంగా సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా ఆయన ఒక అవకాశం ఇచ్చి రాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం ఒక బాధ్యత. అలాగే మన రాష్ట్రాన్ని కానీ మన విశాఖపట్నాన్ని కానీ అలాగే మరీ ముఖ్యంగా మన దక్షిణ నియోజకవర్గాన్ని మనం బాగు చేసుకోవాలంటే మరి వంశీకృష్ణ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ గారు లాంటి. ఎందుకంటే ఆయన ఏంటంటే ఒక ఐడియాలజీ, తర్వాత ఏంటంటే ఒక చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి. ఇప్పుడే తాను వస్త్రం కూడా అది చేయాలి ఇది చేయాలని కూడా మాట్లాడుతూ వచ్చిన వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ ఆదరించి అభిమానించి ఆయనకి మంచి మెజారిటీ ఓట్లేసి గెలిపించాలి. అలాగనే మరి ఈ రోజు తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు అందరికీ అభిప్రాయంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నమస్కారం. ఎక్కడికైనా అదే చెప్పుకోవాలి. పడుతూ ఉన్నారు. ఎక్కడికైనా కూడా మేము ఒకసారి మోసపోయాం. ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా, ఎన్ఎస్సీ రావాలన్నా అంతకంటే గొప్పగా మేనిఫెస్టో అర్థాన్ని ఇచ్చారు. ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి వర్గానికి కూడా అద్భుతంగా ఖచ్చితంగా నమ్ముకుంటాం. రాష్ట్రాన్ని తీసుకుంటా తొమ్మిది సంక్షేమాలు కోరుకుంటాం కాబట్టి ఈసారి మూర్తాన్ని మాకు ఉమ్మడి అభివృద్ధి ఎక్కడ పోతే దిగనిచ్చారు. ముఖ్యంగా సౌత్ లో కాలుష్యం నివారణ కానీ, గ్రీనరీ కానీ, రోడ్డు కానీ, అలాగే డ్రైనేజ్ వ్యవస్థల మీద ఎక్కువ కమ్యూనిటీ హాల్ చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా తీరుస్తామని చెప్పాం. ఒక అద్భుతమైన సిటీగా, గోల్డ్ సిటీగా చేస్తే ఇది దేశంలో నెంబర్ 1 సిటీగా తయారవుతుంది కాబట్టి ఆ విధంగా ప్రణాళిక చేసి బాగా మేము ప్రజలందరూ కూడా వన్ సైడ్ గా డిసైడ్ అయిపోయారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా, అది ఏం చేసినా కూడా ప్రజలు మాత్రం ఓటు ఈసారి ఉన్నప్పుడు డిసైడ్ అయిపోయారు. నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. ఆయన 2 సార్లు అవకాశం ఇస్తే నాకు ఒక అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. ఖచ్చితంగా బాబుని తిప్పి అందరూ తీస్తాం. నేనైతే 140 దాటాయని నా పర్సనల్ అయిపోయాను. 140 వస్తాయని ప్రజల్లో కరెంట్ ఎలా అయితే ఉంటుందో పవర్ఫుల్ అంత వ్యతిరేకత ఇవాళ జగన్మోహన్ గారి ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరికి ఇచ్చేస్తున్నాం. అధికారంలో ఉన్న వ్యక్తి ఓటమిని అన్ని తెలుసు. ఆయన తెలుసు ఓటమి ఎప్పుడో తెలుసు. నాకు తెలుసు కదా విషయం. ఆయన ఓటమి ఎప్పుడో తెలుసు. పైకి అన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమి ఓటమి ఆయన ఎప్పుడో అంగీకరించారు.